అసెంబ్లీలో ప్రస్తావించడానికి చాలా సమస్యలే ఉన్నాయన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. తాము అడిగిన ప్రతి అంశానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు సరైన సమయాన్ని ఇవ్వాలంటున్న సబితా ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంగా పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి వైఖరి అవలంబించబోతుందో మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈసారి బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటి? ఏముంది, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం. ప్రభుత్వం చేసినవి చెప్పాల్సిన అవసరం ఉంటుంది, కానీ ముందు మాకు మాట్లాడడానికి టైం ఇవ్వాలి. మాట్లాడుతూ ఉంటే ప్రజా సమస్యలు ఏదైనా మాట్లాడే సందర్భంలోనే కట్ చేస్తూ ఉంటారు. బయటనేమో పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, అసెంబ్లీకి రండి తెలుసుకుందాం, అసెంబ్లీకి రండి తెలుసుకుందాం. ఈరోజు ప్రజలన్నీ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఒక్కొక్క ఏరియాలో ఎంతెంత ఇబ్బంది పడుతున్నారని చూస్తున్నాం. ఒకసారి రైతు బంధు పడక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పెన్షన్ సరిగా పడక పెన్షన్దారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. గురుకులాలలో పరిస్థితి అట్లాగే ఉంది. ఎక్కడ చూసినా తెలంగాణలో ఏ మూల ఏ వర్గాన్ని కదిలించినా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని ప్రస్తావించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. అంటే గత సమావేశాలను బైకాట్ చేశారు, ఈసారి బడ్జెట్ సమావేశాలని ఫుల్ ఫ్లెడ్జ్గా వాడుకుంటారా, మళ్ళీ ఎలా ఉండబోతుంది? ఎందుకు బైకాట్ చేసాము, అక్కడ సందర్భం అట్లా వచ్చింది కాబట్టి చేసాం. ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రతిపక్షంగా మేము మాట్లాడడానికి టైం ఇవ్వాలని కోరుతున్నాను. అందులో బడ్జెట్ మీటింగ్ కదా, క్షుణ్ణంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏం చేశారు, ఏమి చేశారు. ఈరోజు టీచర్స్ సంబంధించి ఉంది, విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారంటే క్షుణ్ణంగా డిస్కస్ చేయాలి. అసెంబ్లీలో చేయకుండా ఊరికేనే మమ్మల్ని ఇంతే టైం అని కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మాకు టైం ఇవ్వాలి, ప్రజా సమస్యలు వినాలి, అక్కడ సమాధానం చెప్పాలి. మాటకు ముందు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ అసెంబ్లీకి రండి తెలుసుకుందాం, అసెంబ్లీకి రండి తెలుసుకుందాం, తీరా అసెంబ్లీకి వచ్చిన తర్వాత మమ్మల్ని కట్ చేస్తూ ఉంటారు. చేయకుండా ఉంటే అంటే ఇప్పటికే మీరు మూసి సంబంధించిన అంశంపై పోరాటం చేస్తున్నారు, అటు వెలుగుమట్ల బాధితుల తరపున కావచ్చు, ఇలా రాష్ట్రంలో చాలా సమస్యలపై పోరాటం చేస్తారు. ముఖ్యంగా మూసి అంశాన్ని ఎలా తీసుకోబోతున్నారు సార్? అందుకే చెప్తున్నాను, మూసికి సంబంధించి కంప్లీట్గా డిస్కస్ చేయాలి అక్కడ అసెంబ్లీలో. అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏదైనా అది ఖచ్చితంగా అమలు జరగాలని గతంలో ఉండేది, ఇప్పుడు కూడా అట్లాగే ఉంటే బాగుంటుంది. అసెంబ్లీలో ఒకటి బయట ఒకటి. అసెంబ్లీలో మాట్లాడేందుకు బయట సార్థకత లేకపోవడం. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి, అసెంబ్లీలో చట్టం చేయాలని ఏమన్నారు, 100 రోజులలో చేస్తామన్నారు, చెయ్యాలని, ఇవన్నీ చేయాలి. ముఖ్యంగా మూసీకైతే దాదాపుగా ఎంతమంది సఫర్ అవుతున్నారు. చాలా గుడ్డిగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వం అనేది ప్రజల బాధలు వినాలి, కానీ ప్రజలకే ఈరోజు భస్మాసుర హస్తం పెట్టినట్టు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఈరోజు వెలుగుమట్ల అన్నారు, ఎందుకు కూల్చారు, ఎందుకు ఇస్తున్నారు అక్కడ ప్రజలది, ఎందుకు కూల్చారు, ఎందుకు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వం నుండి సమాధానం రాబడతాం. చూసినట్టయితే ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా అన్ని అంశాలపైన కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పి కూడా సబితా ఇంద్రారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.